నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ ప్రభుత్వం వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు వ్యాట్ ఛార్జెస్ తీసేస్తాము. ఈయన నారా లోకేష్ అడ్డదిడ్డమైన పాదయాత్ర చేశాడు కదండి. ఆ పాదయాత్రలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ప్రతి పెట్రోల్ బంక్ కనబడంగానే ఇలా చూపించేవాడు, ఇగో రేటు ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయిందని. వాళ్ళు వస్తే తగ్గిస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది నాయన, మీరు వచ్చి వ్యాట్ ఛార్జెస్ ఎందుకు తీయలేదు? ఎందుకు మధ్యతరగతి కుటుంబీకుల యొక్క నడ్డి విరగొడతా ఉన్నారని అడుగుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ 90 పైసలు పెరిగిన తర్వాత 114 రూపాయలకి చేరుకుంది పెట్రోల్. డీజిల్ దగ్గరకు వచ్చేసరికి సెంచరీ కొట్టిన రాష్ట్రం ఏంట్రా అంటే మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మటుకే సెంచరీ కొట్టారు. ఇవాళ 90 పైసలు పెరిగిన తర్వాత 102 కొడతా ఉంది. ఇవాళ డీజిల్ గుండెలో 102 కొడతా ఉంది. నేను అడుగుతా ఉన్నప్పుడు, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యుల కింద ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నుంచున్నప్పుడు ప్రత్యేక రాయితీలు తీసుకురావాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెసులుబాటు కల్పించాలా? ఎందుకు చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా.